వీడియోస్ పెట్టాక 2 రోజులు అయింది. ఎందుకంటే ఇంతకుముందు వీడియోస్ క్వాలిటీ లేదు, ప్లస్ సౌండ్ క్వాలిటీ లేదు, ప్లస్ వీడియో క్వాలిటీ లేదు. ఎందుకంటే బయట ఎక్కడో పార్కులో చేయడం వల్ల క్వాలిటీ తగ్గింది. అందుకని చెప్పేసి ఇక మంచి వీడియోతోనే మీ ముందుకు రావాలన్న ఉద్దేశంతో 2 రోజులు వీడియోలు చేయలేదు. సరే, ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చిన. ఇప్పుడున్న ఈ జనరేషన్లో ఉన్నోడు లేనోడు అనే తేడా చాలా ఎక్కువ ఉంది. అంటే ఉన్నోడు లేనోడికి చాలా చిన్న చూపు చూస్తున్నారు. అసలు ఉన్నోడు ఎవరు, లేనోడు ఎవరు, ఈరోజు ఈ కథలో తెలుసుకుందాం. నేను ఒక మంచి కథ చెప్తాను మీకు ఈరోజు. ఆ కథలో తెలిసిపోతుంది ఎవరు ఉన్నోడు ఎవరు లేనోడు అనేది. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఒక కోటీశ్వరుడు, కోట్ల సంపద ఉన్నాడు. ఒకరోజు అంటే ఒక 3 రోజులు తన కొడుకుకు హాలిడేస్ వచ్చింది. ఫ్రైడే, సాటర్డే, సండే. అప్పుడు వాళ్ళ కొడుకు చెప్పిండట, డాడీ వీకెండ్ వచ్చింది కదా, హాలిడేస్ ఉంది కదా, ఎక్కడైనా బయటికి పోదాం అని చెప్పేసి చెప్పిండట. అప్పుడు వాళ్ళ డాడీ చెప్పిండట, బయట ఎక్కడో టూర్ కాకుండా నీకు మంచి విలేజ్కి తీసుకెళ్తా, మనం ఉన్నోళ్ళకు లేనోళ్ళకు ఎంత తేడా ఉంటుంది అనేది వాళ్ళ కష్టాలు చూపిస్తాను నీకు అని చెప్పేసి వాళ్ళ కొడుకు చెప్పిండట. సరే డాడీ అని చెప్పేసి చెప్తే వాళ్ళు బయలుదేరారు. ఇంటికాడ నుంచి బయలుదేరారు. పోతా పోతా ఒక దారి మధ్యలో ఒక చిన్న గ్రామం కనిపించింది. అక్కడ ఆపేసిరట. ఆపేసి ఇక వాళ్ళకి ఏమని చెప్పారు, మా కారు ఇక్కడ పాడైపోయింది, ఒక 3 రోజులు కార్ రిపేర్ కావడానికి ఒక 3 రోజులు టైం పడుతుంది, 3 రోజులు మేము ఇక్కడ మీ దగ్గరనే ఉంటాం, మాకు కొంచెం చోటు ఇస్తారా, అంటే మాకు ఉండడానికి ఇది ఇస్తారా, ఇల్లు ఇస్తారా అని చెప్పేసి చెప్పిరట. సరే అని చెప్పేసి ఇక వాళ్ళు అక్కడ ఉండడం జరిగింది. ఒక కుటుంబం సెలెక్ట్ చేసుకున్నారు. ఆ కుటుంబం ఇంట్లో 3 రోజులు ఉండడం జరిగింది. అప్పుడు ఇక వాళ్ళ కొడుకు చెప్పినట, నువ్వు 3 రోజులు గమనించు, వీళ్ళ కష్టాలు ఎట్లా ఉంటుంది, వీళ్ళ బాధలు ఎట్లా ఉంటాయి, వీళ్ళ అంటే చెప్పిండి ఇక వీళ్ళ కష్టాలని గమనించు నువ్వు అని చెప్పిండట. చెప్తే ఇక 3 రోజులు వాళ్ళు చేసే ప్రతి ఒక్కటి గమనించారట. 3 రోజులు అయిపోయింది. 3 రోజుల తర్వాత ఇక తిరిగి ప్రయాణం. ఇక అక్కడి నుంచి మళ్ళీ వీళ్ళ ఇంటికి బయలుదేరింది. ఇక బయలుదేరుతూ దారి మధ్యలో వాళ్ళ కొడుకుని అడిగిండు వాళ్ళ నాన్న, ఏమని గమనించినవారా మనకు ఎంత తేడా ఉన్నది అనేది అని చెప్పేసి అడిగిండట. అడిగితే వాళ్ళ కొడుకు అన్నాడట, అవును డాడీ ఉన్నది చాలా, నువ్వు చెప్పినట్టు నిజమే, వాళ్ళు పొద్దుడు లేచినప్పటి నుంచి సాయంత్రం దాకా కష్టపడుతుర్రు. నిజంగా మనం ఏసీ రూమ్లో ఆరామ్స్గా మనం కూర్చొని ఏదైనా చేయించుకోగలుగుతున్నాం, మనం కష్టపడట్లేదు, వాళ్ళు కష్టపడుతుర్రు అని చెప్పేసి చెప్పిండట. కానీ ఇక్కడ మనం పేదోళ్ళం డాడీ, వాళ్ళే ధనవంతులు, వాళ్ళే కోటీశ్వరులు, అది నేను గమనించిన డాడీ అని చెప్పిండట. అదేంద్రా, మన దగ్గర కోట్ల ఆస్తి ఉంది, బంగ్లాలు ఉన్నది, కార్లు ఉన్నది, ఖరీదైన వస్తువులు ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఏమీ లేదు, పొద్దున్న లేస్తే పొట్టపుట్టి కోసం సాయంత్రం వరకు కష్టపడుతున్నారు అని చెప్పిండట. కానీ మనం అన్నీ కంటికి కనిపించే వస్తువుల రూపంలో మనం ధనం చూసుకుంటున్నాం డాడీ. కానీ వాళ్ళు మనుషుల మధ్య ప్రేమ, ఆప్యాయత, మర్యాద, గౌరవం, అవి వాళ్ళ మనుషులను సంపాదిస్తున్నారు, మనమేమో ఆస్తులను సంపాదిస్తున్నాం. నేను గమనించింది అది. వాళ్ళు పొద్దున్న లేచి వాళ్ళ పనికి వాళ్ళు వెళ్ళిపోతుర్రు, సాయంత్రం పని నుంచి ఇంటికి వస్తుర్రు, అందరూ కూర్చొని ఒక దగ్గరనే కూర్చొని భోజనం చేస్తున్నారు కుటుంబ సభ్యులంతా. ఒకరి మీద ఒకరు జోకులు వేసుకొని నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ సరదాగా వాళ్ళు కబుర్లు చెప్పుకొని హ్యాపీగా సంతోషాన్ని పంచుకుంటున్నారు. వాళ్ళు పడుకున్న వెంటనే ఒక సెకండ్లో నిద్ర వచ్చేస్తుంది. వాళ్ళు పొద్దున 5 గంటలకి అలారం లేకుండానే లేస్తుర్రు. మనం పొద్దున లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు మనము బీపీ ట్యాబ్లెట్లు, షుగర్ ట్యాబ్లెట్లు వేసుకొని వాళ్ళు ఫిజికల్గా కష్టపడుతున్నారు, మనమేమో మెంటల్గా కష్టపడుతున్నాం. వాళ్ళు ఫిజికల్గా కష్టపడి ఆరోగ్యాన్ని గట్టిగా, అంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటున్నారు, మనం మెంటల్గా కష్టపడి అనారోగ్య పాలవుతున్నాం. రాత్రి పడుకోవాలంటే మనం స్లీపింగ్ ట్యాబ్లెట్స్ లేకపోతే పడుకుంటలేము. వాళ్ళకి మనకు తేడా ఏది డాడీ? వాళ్ళు ఆస్తులు కాకుండా వాళ్ళు ఆప్యాయతను సంపాదించారు, మనమేమో ఆస్తుల్ని సంపాదించినాం. వాళ్ళు ఫిజికల్గా అంటే వాళ్ళు పనిచేస్తున్నారు, మనము పనిచేస్తున్నాం. వాళ్ళు ఫిజికల్గా పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కష్టపడుతున్నారు, మనం మెంటల్గా 24 గంటలు కష్టపడుతున్నాం. అంటే ఇప్పుడు ఇక్కడ మీకు అర్థమవలసిన కథ ఏంటంటే, ఉన్నోడు లేనోడు అందరు కష్టపడతారు, లేనోడు కష్టపడతాడు, ఉన్నోడు కష్టపడతాడు. కోటీశ్వరుడు ఏంటంటే కొంచెం మెంటల్గా కష్టపడతాడు, ఫిజికల్గా వాడు ఆరామ్స్గా ఏసీలో కూర్చొని, కార్ల ఏసీలో ఆఫీస్లో కూర్చొని వర్క్ చేస్తాడు, మెంటల్గా వర్క్ చేస్తాడు. కానీ లేనోడు ఫిజికల్గా వర్క్ చేస్తాడు. అందరు కష్టపడేది ఒకటే విధానం. చివరికి వాళ్ళ కొడుకు చెప్పిండట, డాడీ ఇప్పుడు మన దగ్గర ఎన్ని కోట్ల ఆస్తి ఉంది కదా,
వాళ్ళ దగ్గర ఏం లేదు కదా, మనం చివరికి అందరం చేరుకునేది ఎక్కడ డాడీ అని చెప్పి అడిగిండట. మనం చచ్చిపోతే ఎక్కడికి వెళ్తాం అని చెప్పి అడిగిండట. అయితే మనం చచ్చిపోతే శ్మశానానికి వెళ్తాం అని చెప్పినాడు. వాళ్ళు చచ్చిపోయినా శ్మశానానికి వెళ్తారు, వాళ్ళు చచ్చిపోతే పాడే కడతారు, మనం చచ్చిపోయినా పాడే కడతారు. మన దగ్గర లగ్జరీ కారు ఉందని చెప్పేసి లగ్జరీ కార్లు తీసుకెళ్లరు. చివరికి చేరుకునేది అందరం ఒక చోటుకే డాడీ. ఇక్కడ ఆస్తి అనేది కంటికి కనిపించే రూపంలో చూసుకుంటున్నాం, కానీ మనుషులను సంపాదించే దాంట్లో చూడట్లేదు, పేదోళ్ళు దాంట్లో చూసుకుంటున్నారు ఆస్తి అనేది అని చెప్పి చెప్పిండట. నిజంగా చెప్పాలంటే ఆస్తి అనేది, అరే వాడు ఇంత సంపాదించిండు, వాడికి ఇన్ని కోట్లు ఉన్నాయి, వాడు ఇంత ఆస్తిపరుడు, ఇంత కోటీశ్వరుడు అని చెప్పేసి వాని వెనకాల ఉన్న, అంటే వాని కంటి ముందు కనిపించే ప్రాపర్టీనే చూసుకుంటున్నారు తప్ప ప్రాపర్టీ వెనకాల వానికి ఎంత కష్టం ఉన్నదని ఆస్తి సంపాదించడానికే తెలుసు. ఇక్కడ కంటికి కనిపించేది ఏది నిజం కాదు, కంటికి కనపడనిది అవన్నీ కూడా అబద్ధం కాదు. సో ఇందులో మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే, కోటీశ్వరుడైనా పేదోడైనా ఎవరైనా సరే చివరికి చేరుకునేది శ్మశానానికే. సంపాదించిన ఆస్తి ఏది రాదు. కాకపోతే మనిషి చచ్చిపోయిన తర్వాత అతని గురించి నలుగురు 4 మంచి మాటలు మాట్లాడుకుంటే అదే గొప్ప ఆస్తి. ఇది నేను తెలుసుకున్న నీతి. మీరు ఈ కథలో మీరు ఏం నీతి తెలుసుకున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. ఉంటా.